హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట. గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ 2 అలాగే 8 మే 2026 ద్వారా అనమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక టోటల్ వేకెన్సీస్ అనేది మనకి 44 దాకా ఉన్నాయి. వాటిలో ఏంటంటే మొదట ఏంటంటే మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ 33 దాకా ఉన్నాయి. హిందీ టైపిస్ట్ ఒక 11 ఉన్నాయి. డ్రైవర్ ఒక 3 అనమాట. లోయర్ డివిజన్ అంటే ఎల్డీసీ క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ రావాలి. అలా హిందీ టైపిస్ట్ కూడా సేమ్. అలాగే డ్రైవర్ పోస్టులకి మాత్రం మనకి 10th పాటు హెచ్ఎంవి ఉండాలి. అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవర్ పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకో. అయితే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి వేరియస్ లొకేషన్స్లో అయితే ఉన్నాయన్నమాట. కొన్ని మనకి హైదరాబాద్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మనకి చెన్నై, కాన్పూర్, బెంగళూరు, అలాగే హైదరాబాద్, మధ్యప్రదేశ్ ఇలాగా వేరియస్ లొకేషన్స్లో మనకి ఉన్నాయండి. హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్ ఐఐఎఫ్ అలాగే ఇక్కడ ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మాత్రమే మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ఫామ్ అనేది. సపోజ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి హిందీ టైపిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట హైదరాబాద్. ఇది చూసుకుంటే మన బేగంపేట్ ఈ యొక్క అడ్రస్కి మనం ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని పంపించాలన్నమాట. అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ అడ్రస్కి అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎటువంటి ఫీజు అనేది లేదు. మీరు ఒక మల్టిపుల్ అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే మల్టిపుల్ పోస్టులకి సెపరేట్ అప్లికేషన్స్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 25 years అనమాట. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 30 years. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ దీనికి సంబంధించి ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే మన అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ప్లస్ ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మనం ఒక A4 పేపర్, మంచి పేపర్ మీద ప్రింట్ తీసుకొని మీరు దానిని ఫిల్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ కవర్లో ఒక సెల్ఫ్ అడ్రస్ అంటే 2 address మీ ఇంటి అడ్రస్ రాసుకొని ఒక 10 రూపాయలు స్టాంప్ వేసిన కవర్ కూడా ఆ కవర్లో పెట్టాలన్నమాట. దాంతోపాటు ఏంటంటే 2 passport size ఫోటోగ్రాఫ్స్ కూడాను మనం ఏదైతే అతికిచ్చామో అలాంటివి 2 extra అనేది మన లోపలైతే పెట్టాలి. ఆ యొక్క మెయిన్ కవర్ మీద మనం పంపించే కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే ఎల్డీసీ అయితే ఎల్డీసీ, మీ కేటగిరీ ఏంటనేది క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మనకి నీట్గా ఉంది. మంచి పేపర్ మీద దీని ప్రింట్ తీసుకుని సరిపోతుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే లోయర్ డివిజన్ క్లర్కా, ఏం డ్రైవరా ఏంటి అనేది. ఇంకా యూనిట్ అంటే మనకి ఏఓసి యూనిట్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీరు ఎక్కడ దేనికైతే అప్లై చేస్తున్నారో ఈ అడ్రస్ అనమాట. ఈ అడ్రస్ అనేది ఆ యూనిట్ అనమాట. అది సో పైన ఏంటంటే మన హెడ్ క్వార్టర్ సదరన్ ఎయిర్ కమాండ్ ఐఐఎఫ్ అది రాస్తే సరిపోతుంది అనమాట. లేకపోతే ఇండిపెండెంట్ యూనిట్స్ ఐఐఎఫ్ ఏదైతే అది అనమాట, అది ఇక్కడ రాయాలి యూనిట్ అనేది. అప్లైడ్ ఫర్ పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే అది పైన రాసినట్టు కింద కూడా రాసుకోవాలి. ఎందుకంటే ఫోటో అతికించాలి. అట్లాగే మనం ఏంటంటే ఇలాగా సిగ్నేచర్ కూడా చేసుకోవాలన్నమాట క్రాస్గా. అలాగే మీకు ఫాదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఇక్కడ వేసుకోవాలి. డే, మంత్, ఇయర్ అనమాట. అలాగే చూసుకుని మీ ఏజ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. అంటే 31st మే 2026కి మీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం అయితే ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్టేట్, అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ ఓబీసీనా, ఎస్సీ ఎస్టీ ఇది ఇక్కడ రాయాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ కాపీ తీసుకుని దాని మీద మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసి ఆ కాపీస్ని మనం ఎంక్లోజ్ చేసుకోవాలన్నమాట. కింద ఇచ్చారు మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అనేది ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయి అవన్నీ కూడా పంపించాలన్నమాట. ఇంకేదైనా ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకి టెక్నికల్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటాను. డామ్సేల్ అంటే మీరు ఏ స్టేట్లో అదే ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు ఆ యొక్క డామ్సేల్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో స్థిర నివాసం దానిని డామ్సేల్ అంటారు. ఇక్కడ మెన్షన్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలంటే నో కొట్టేసుకోవాలి. లేకపోతే కనుక మీకు రిజిస్టర్ కాకపోతే
ఎస్ కొట్టేయాలి, నో అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. చిన్న అప్లికేషన్ డేట్ వేసుకోవాలి, సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇదైతే ఫర్ ఆఫీస్ రికార్డ్ వాళ్ళు చేసుకుంటారు. ఇదైతే మీరు పూర్తి చేయాలి. ఎక్నాలజ్మెంట్ కార్డ్ ఇది కూడా పంపించాలి, ఫోటో తీయించాలి, సైన్ చేయాలి, నేము ఫాదర్స్ నేము, అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనమాట. ఇవి జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే మీకు వస్తుంది కాబట్టి వెనక్కి ఎగ్జామినేషన్ కోసం. ఇది అడ్మిట్ కార్డు, సారీ ఇది ఎక్నాలజ్మెంట్ కార్డ్ అనమాట. అంటే వాళ్ళు చేరినట్టు మీకు ఎక్నాలజ్మెంట్ వస్తుంది ఈ అడ్రస్ రాసుకుంటే, అదనమాట. వెన్యూ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ప్యాడ్ వాళ్ళు వేసుకుంటారు ఈ డేట్ అది. ఇక్కడ వాళ్ళు సైన్ చేసి మీకు దీనిని పంపిస్తారనమాట. ఇదైతే మన యొక్క ఫీల్డ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఎన్ఎస్ స్పీడ్ పోస్ట్లో అయితే ఆ యొక్క రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపించే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. రిజిస్టర్ పోస్ట్ లేదంటే కనుక స్పీడ్ పోస్ట్ అనమాట. అలాగే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అది సెపరేట్ అప్లికేషన్స్ అయితే ఆ యొక్క సెపరేట్ అడ్రస్లు ఉన్నాయి కదా, ఆ అడ్రస్లకి మీరు పంపించుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అనమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి.